అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. రాజమండ్రిలో చోటు చేసుకున్న ఆ విషాద ఘటన అందరి మనసులను కలిచివేస్తోంది. అభం శుభం తెలియని యువ వైద్యురాలి భవిష్యత్తును మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు ఛిద్రం చేశారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రసాదిత్య మాల్ వద్ద జరిగిన దుర్మార్గంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం ఎలా జరిగింది? ఘటన తరువాత నిందితులు ఎక్కడికి వెళ్లారు? పోలీసులు ఎప్పుడు స్పందించారు? కేసు దర్యాప్తుపై ఎందుకు సందేహాలు వ్యక్తమవుతున్నాయి? ఆగస్టు 3 రాత్రి 9:30 రాజమండ్రి ప్రసాదిత్య మాల్లో స్నేహితుడితో కలిసి సినిమా చూసి బయటకు వచ్చింది జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న డాక్టర్ ప్రియాంక. అదే సమయంలో మద్యం మత్తులో తూగుతున్న సూరారపు ధన్వంత్, ఆండ్రూ జోసెఫ్ మాల్ సిబ్బందితో గొడవపడి కారులో బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. మాల్ ఎగ్జిట్ గేటు వద్ద ప్రియాంక స్కూటీని వారి వాహనం ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఢీకొట్టినట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా తెలుస్తోంది. మూడోసారి ప్రియాంక తేరుకునే లోపే వేగంగా వచ్చిన కారు స్కూటీని ఢీకొట్టింది. దీంతో ఆమె రోడ్డుపై పడిపోయింది. ఆ వెంటనే వాహనం ఆమె పైనుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. క్షణాల్లోనే అక్కడి పరిస్థితి మారిపోయింది. ఏం జరిగిందో అర్థం చేసుకునే లోపే ప్రియాంక రోడ్డుపై నిస్తేజంగా పడిపోయింది. చుట్టుపక్కల వారు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కానీ వైద్యులు బ్రెయిన్ డెడ్గా నిర్ధారించారు. ప్రియాంక కుటుంబానికే కాదు, ఈ ఘటన రాజమండ్రి ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రియాంకను ఢీకొట్టిన తర్వాత నెక్సాన్ వాహనంలో ఉన్న నిందితులు ఎక్కడికి వెళ్లారు? ఆ సమయంలో ఎవరెవరికి ఫోన్లు చేశారు? అరెస్టులు ఎప్పుడు జరిగాయి? మొదలైన ప్రశ్నలపై స్పష్టత రావాల్సి ఉంది. మొదట ప్రమాదం కేసుగా నమోదు చేసిన పోలీసులు ప్రియాంక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సెక్షన్ 308 కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన 4వ రోజు నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ నెల 21 వరకు రిమాండ్ కొనసాగనుంది. అయితే ప్రమాదం జరిగిన తీరుపై ఇంకా అనేక అనుమానాలు ఉన్నాయని మాజీ ఎంపీ మార్గాని భరత్ అంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమని ఆయన ఆక్షేపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా స్పష్టమైన ప్రకటన రాకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయని మండిపడుతున్నారు. ఇప్పుడు ఇంత పెద్ద ఘటన జరిగితే 3వ తారీఖు జరిగితే నిన్నటి దాకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఆ అక్యూజ్ని పట్టుకోలేదు? వీళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారము 6వ తారీఖు సాయంత్రము 6ంటికి పట్టుకున్నారని చెప్తున్నారు. ఈ 3 రోజులు ఎక్కడికి వెళ్ళారు? ఈ 3 రోజులు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది? అంటే 3 రోజులు పోలీస్ డిపార్ట్మెంట్ ఈ అక్యూజ్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ పైన, సిఐ పైన ఎవరెవరు ఒత్తిళ్లు వచ్చినాయి? ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి ప్రత్యేక దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేయాలి అనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులపై స్థానికులకు నమ్మకం లేదు అని, ప్రభుత్వం పటిష్టమైన విచారణకు ఆదేశించాలి అని రాజమండ్రి ప్రజలు కోరుతున్నారు. అవసరమైతే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.